సంక్రాంతి పండుగ రద్దీ భారీగా ఉంది. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా వాహనాలు రావడంతో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటలలోపు ఒక్క విజయవాడ వైపు 60,000 వాహనాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. రాచకొండ పోలీసులతో పాటు నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా పోలీసులు రంగంలోకి దిగి రోడ్లపై వాహనాలు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేషనల్ హైవేపై నెలకొన్న వాహనాల రద్దీపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. పండుగను పురస్కరించుకొని నగరవాసులు పల్లె బాట పట్టిన పరిస్థితి కనబడుతుంది. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన మాత్రం నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి వాహనాల తాకిడి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఈ రోజు ఇప్పుడు రాత్రి కావస్తుంది. ఇప్పటికి కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మాత్రం భారీగా వాహనాలు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఏపీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించుకునేందుకు కూడా ఈ పట్టణ వాసులంతా కూడా వివిధ ఉద్యోగస్తులు కావచ్చు, వివిధ రకాలుగా పనుల నిమిత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు మాత్రం భారీగా తరలి వెళ్తున్న పరిస్థితి నేషనల్ హైవే వాహనాల తాకిడి మాత్రం కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 1,10,000 వాహనాలు విజయవాడ వైపు వెళ్ళినట్టుగా కూడా ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి ఇక్కడ నమోదైన పరిస్థితి ఉంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వాహనాల రద్దీ మాత్రం కొనసాగుతుంది అనేది కూడా ఇటు పోలీసులు గాని, ఇటు హైవే అధికారులు గాని చెప్తున్న పరిస్థితి ఉంది. రేపటి వరకు మరో 50,000 వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి అవకాశం ఉన్నట్టు కూడా ఇటు పోలీసులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా కూడా ఇటు పరిధిలో ఉన్నటువంటి చౌటుపల్లి వరకు కూడా ఏసీపీలతో పాటు డీసీపీలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తానికి ఈ హైవే పైన ఇప్పటి వరకు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగకుండా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు తో పాటు. ఇటు హైవే సంబంధించినటువంటి సిబ్బంది కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తూ వాహనాలు ఎక్కడ రోడ్డు మీద నిలుపుదల చేయకుండా కూడా ట్రాఫిక్ సాఫీగా వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి తూప్రాన్పేట నుంచి దాదాపుగా కోదాడ వరకు కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతుంది. అయితే పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం విజయవాడ వైపు మొత్తం 13 బూతులను విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం తెరిచి ఉంచారు. దీంతో ఇక్కడ ఏదైతే పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం వాహనాలు ఎక్కువసేపు నిలబడకుండా విజయవాడ వైపు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఇక్కడ వాహనాల తాకిడి అయితే కొంత తగ్గిందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు చౌటుప్పల్ పట్టణ కేంద్రంతో పాటు ఇటు చిట్యాల, అలాగే నాకట్లకు సంబంధించి ఈ ప్రాంతాల్లో కొంత యూటర్నులు కావచ్చు, ఇతర రోడ్డు క్రాసింగ్ లకు సంబంధించి కూడా అక్కడ కొద్దిసేపు వాహనాలు నిలుపుదల చేయడంతో కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు స్లోగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి దాదాపుగా రేపటి వరకు కూడా మొత్తం రేపటి వరకు 1,50,000 వాహనాలు కూడా తరలి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఈ రాత్రి వేళల్లో ఈ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడా కూడా ట్రావెల్ బస్సులతో ఇబ్బందులు కలగకుండా ఇటు కార్లు కూడా ఏదైతే వెళ్లే వైపు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ల పైన వాహనాలు నిలవకుండా స్పీడ్ కు సంబంధించి కూడా కొంతమేర లిమిట్ కూడా వెళ్లే విధంగా కూడా వాహనదారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఎక్కడ ఇప్పటి వరకు కూడా ప్రమాదం జరగకుండా సాఫీగా ప్రయాణం సాగించుకునే విధంగా పండుగ జరుపుకునేందుకు వెళ్తున్నట్టు వారు సాఫీగా వెళ్లే విధంగా కూడా అన్ని ఏర్పాటు అయితే చేస్తున్నారు. మొత్తానికి నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ రహదారి పైన మాత్రం ఇప్పటికి కూడా వాహనాల తాకిడి అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. రద్దీ మాత్రం పెరుగుతున్నా కూడా అందుకు తగ్గట్టుగా ఎక్కడ నిలుపుదల లేకుండా కూడా వాహనాలు సజావుగా వెళ్లే విధంగా మాత్రం పోలీసులు, నేషనల్ హైవే అధికారులు, టోల్ ప్లాజా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది.